ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో చాట్ జీపీటీ గో ప్లాన్ అనేది 1 ఇయర్ పాటు ఫ్రీగా ఇస్తుంది. ఇప్పటికే మీరు ఆ న్యూస్ చూసుండొచ్చు. మీరు ఎనేబుల్ చేసుకుంటే ఓకే. ఎవరైతే ఇంక ఎనేబుల్ చేసుకోలేదో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూపిస్తాను. అలానే చాలా మందికి ఈ టెక్నికల్ గ్లిచెస్ వల్ల డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ సర్వర్‌లో గ్లిచెస్ ఇష్యూస్ అయితే ఉంటున్నాయి. అందువల్ల కొద్దిమందికి ఎనేబుల్ అవ్వట్లేదు. కొద్దిమందికి అమౌంట్ కట్ అవుతుంది. ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటున్నాయన్నమాట. అవన్నీ కూడా మాట్లాడుకుందాము. ఎస్పెషల్లీ మొబైల్ యాప్. మొబైల్ యాప్‌లో ఇంకా ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు. వీళ్ళు ఈ ఫీచర్ అనేది రోల్ ఔట్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు కంగారు పడక్కర్లేదు. నాకు ఈ ఆప్షన్ రాలేదు అని చెప్పేసి. ఒకటి మీరు ఇప్పటికే చాట్ జీపీటీ గో అనేది ప్రీమియం ఐ మీన్ మీరు మనీ కట్టి వాడుతా ఉండకూడదు. ఓకే. అలా ఉండే వాళ్ళకి యాక్చువల్‌గా ఈ ఆప్షన్ ఎనేబుల్ అవ్వదు. ఖచ్చితంగా మీరు చాట్ జీపీటీ గో వాడుతున్న ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉంటదో అది క్యాన్సిల్ చేస్తేనే మీకు ఈ ఫ్రీ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతది. ఒకవేళ మీరు అది గో వర్షన్ సబ్స్క్రిప్షన్ ఏమి తీసుకోలేదు. కానీ మీకు ఈ ఫీచర్ రాలేదు అంటే గనక జస్ట్ వెయిట్ చేయండి. ఈవినింగ్ గాని, రేపటికి గాని యాక్చువల్‌గా అందరికి స్లోగా ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో, ముందుగా మనం చాట్ జీపీటీ బ్రౌజర్‌లో చూద్దాం. నేను ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నాను. బట్ మొబైల్‌లో గూడా మీకు సేమ్ ఆప్షన్ అనమాట. లాగిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిచ్చే ఆప్షన్ వచ్చేసరికి మీరు గో ప్లాన్ అనేది ఆల్రెడీ ఇదివరకు సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా నార్మల్‌గా ఉండాలి అలాంటి వాళ్ళకి. సో, అంటే ఫ్రీ ఆప్షన్‌లో ఉన్నోళ్ళు కావచ్చు. మనం లాగిన్ అవుదాం. నేను లాగిన్ అవుతున్నాను అకౌంట్‌లోకి. ఓకే. చూడండి నేను యాక్చువల్‌గా కొత్త అకౌంట్‌లోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అవ్వంగానే నాకు స్క్రీన్ మీద ట్రై గో ఫ్రీ అని ఉందన్నమాట. ఓకే. ఒకవేళ మీకిలా రాకపోతే గనక సో, ఇప్పుడు ఎగ్జామ్ నేను మేబీ లేటర్ కొడుతున్నా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అప్‌గ్రేడ్ ఫర్ ఫ్రీ అని కనపడతది. అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ప్లాన్స్ అయితే చూపిస్తది. సో, దీని బేసిక్ ప్రీమియం వెర్షన్ వచ్చేసి గో ప్లాన్. అది మామూలుగా రూ. 499 అది అప్‌గ్రేడ్ టు గో అంటుంది. క్లిక్ చేద్దాం. సో, ఓకే. ఇక్కడ చూస్తే గనక ఆటోమేటిక్‌గా ఏంటి మనకి చాట్‌జీపీటీ గో అనేది మామూలుగా అమౌంట్ కట్ అయిపోయి 0 చూపిస్తుంది. అయితే చూడండి ఇది ఫ్రీ ట్రయల్ అంటున్నాడు. ఇదేంటి అంటే 1 ఇయర్ పాటు మనం వాడుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత ఆటోమేటిక్‌గా మనీ కట్ అవుతది. అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్రెడిట్ కార్డ్ గాని, ఇంకోటి యూపీఐ గాని. క్రెడిట్ కార్డ్ కంటే కూడా యూపీఐ మీదేదైనా జీపే గావచ్చు, ఫోన్‌పే గావచ్చు, పేటీఎం ఏదైనా సరే యూపీఐ ఇవ్వండి. ఆ యూపీఐ కూడా ఏంటి అంటే మనకి ఆటోమేటిక్‌గా మనీ కట్ అవుతది 1 ఇయర్ తర్వాత. అది కట్ అవ్వకుండా దాన్ని మనం డిజేబుల్ జేసుకోవచ్చు. అది గూడా నేనిప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇక్కడొచ్చేసరికి మన నేము, మామూలుగా బేసిక్ డీటెయిల్స్ అవి ఇచ్చేసి, మన యూపీఐ ఐడీ ఏదైతే ఉంటదో అది ఇవ్వాలి. నేనిప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చి సబ్‌స్క్రైబ్ ఇక్కడ మన చెక్ బాక్స్ ఉంది గదా! ఈ చెక్ బాక్స్ అనేది మనం క్లిక్ చేయాలి. అప్పుడే ఎనేబుల్ అవుతది. సబ్‌స్క్రైబ్ అని క్లిక్ చేయాలి. ఓకే. నేనిప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సబ్‌స్క్రైబ్ క్లిక్ చేస్తా. సో, ఇప్పుడు చూడండి నేను ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఇక్కడ అప్రూవ్ పేమెంట్ అని వస్తుంది. నేను ఏదైతే యూపీఐ ఇచ్చానో ఆ యూపీఐ ఓపెన్ చేయాలి. అది నేను మీకు చూపిస్తా ఫోన్‌లో. సో, చూడండి మామూలుగా నాది ఫోన్‌పే యూపీఐ ఐడీ అయితే ఇచ్చాను. ఇక్కడ మనకి ఆటో పే రిక్వెస్ట్ అయితే వచ్చింది ఫోన్‌కి. సో, ఇక్కడ సెట్ ఆటో పే అనాలి. నేను క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ సెట్ ఆటో పే. సో, మనం ఒకసారి పిన్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఆటో పే సెట్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. సో, ప్లాన్స్ క్లిక్ చేశాను. ప్లాన్స్ క్లిక్ చేసినప్పుడు చూడండి మనం ఏ ప్లాన్‌లో ఉన్నాము, గో ప్లాన్‌లో ఉన్నాము. సో, ఎప్పటి వరకు అంటే గనక రోజు నవంబర్ 5 కాబట్టి మామూలుగా 26 వరకు అంటే నెక్స్ట్ ఇయర్ వరకు యాక్చువల్‌గా ఈ ప్లాన్ అనేది ఎనేబుల్ అయింది. అయితే ఇప్పుడు మనకు ఆటో పే అంటే ఫోన్‌పేలో గాని, జీపేలో గాని మనకది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఇయర్ డెబిట్ అవుతది. ఇప్పుడేం డెబిట్ అవ్వదు. 1 ఇయర్ తర్వాత డెబిట్ అవుతది. బట్ మనం మర్చిపోతాం కాబట్టి దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలనేది చూద్దాం. సో, సింపుల్‌గా ఏంటి అంటే మీ ఫోన్‌పేలో మీరు కిందకెళ్ళిపోతే మీకిక్కడ మేనేజ్ పేమెంట్స్ అని ఉంటది. వ్యూ ఆల్ అని ఉంటది. అది క్లిక్ చేయండి. మీకు దీంట్లో చూసుకుంటే గనక చూడండి ఆటో పే అని ఆప్షన్ ఉందన్నమాట. సో, అది క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఓపెన్ ఏఐ నుంచి మనకు ఆటోమేటిక్‌గా చూడండి రూ. 1 వాస్ పెయిడ్. యాక్చువల్‌గా ఏంటి అంటే రూ. 1 అయితే కట్ అయింది. అది మన అకౌంట్ వాలిడా కాదా అని చెక్ చేసుకోవడానికి రూ. 1 అయితే కట్ చేసుకుంటున్నారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ కింద డిలీట్ ఆటో పే అని ఆప్షన్ ఉంటదండి. సో, ఇది క్లిక్ చేయాలి. అక్కడ అది అడుగుతది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ ఆటో పే అని కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. సో, ఆటో పే హాస్ బీన్ డిలీటెడ్ అని అయితే వచ్చింది చూడండి మీరు. ఓకే. సో, ఓకే. మీరు గో వెర్షన్ అనేది ఎనేబుల్ అయిపోయిందండి. ఇప్పుడు కొన్ని టెక్నికల్ డౌట్స్ ఉంటున్నాయి చాలా మందికి అవి మాట్లాడుకుందాం. ఫస్ట్‌ది ఏంటి అంటే గనక ఇక్కడ యూపీఐ ఐడీ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. ఆ యూపీఐ ఐడీ కరెక్ట్‌గా ఇవ్వకపోతే మీ పర్టిక్యులర్ యాప్‌కి నోటిఫికేషన్ అనేది రాదు. చాలా మందికి ఏంటి అంటే డిఫరెంట్ యూపీఐ ఐడీస్ ఉంటాయి. సో, అది కరెక్ట్‌గా చూసి ఇస్తేనే మీకు యాప్‌కి అంటే ఫోన్‌పేకి గాని, జీపేకి గాని నోటిఫికేషన్ వస్తది. ఓకే. ఒకటి. ఇంకోటి ఆటో పే మీరు ఎనేబుల్ చేసిన తర్వాత డిజేబుల్ చేయడం ఎలానో చూపించాను గదా! ఇది ఫోన్‌పేలో చూపించాను. జీపే గాని, పేటీఎం గాని సింపుల్‌గా ఉంటది. మీరు జస్ట్ గూగుల్‌లోకెళ్ళి లేదా చాట్‌జీపీటీని అడగండి. ఎలా నేను డిజేబుల్ చేసుకోవాలి అని అదే చెప్తది స్టెప్స్. జీపేలో ఎలా డిజేబుల్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. ఓకే.
అలానే కొద్దిమందికి ఏంటి అంటే గనక, ఈ ఆటోమేటిక్ పేమెంట్ ఎనేబుల్ చేసిన తర్వాత మామూలుగా చాట్‌జీపీటీలో రిఫ్లెక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. కంగారు పడొద్దు. జస్ట్ దాన్ని అలా వదిలేయండి. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ వదిలేస్తే అది ఆటోమేటిక్‌గా మీకు రిఫ్లెక్ట్ అవుతది. ఈలోపు మీరు కంగారు పడి రిఫ్రెష్ చేయడం గాని, ఫార్వర్డ్ చేయడం గాని అట్లాంటియయితే చేయొద్దు. అలానే కొంతమంది మాకు రూ. 399 కట్టేయి అంటున్నారు. మాక్సిమం అయితే కట్ అవ్వవండి. బట్ అలా నిజంగా ఏమన్నా కట్ అయితే కనుక ఇది ఓపెన్ ఏఐ అనేది పెద్ద సంస్థ. ఏమైనా టెక్నికల్ గ్లిచ్ వల్ల కట్ అవ్వచ్చు. జస్ట్ వాళ్ళకి ఏమన్నా మెయిల్ అంటే ఆటోమేటిక్‌గా రిఫండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ లేదు అంటే గనుక వాళ్ళ సపోర్ట్‌కి ఒకసారి మీరు మెయిల్ అయితే చేయండి. బట్ ఒకసారి చూసుకోండి. మీకు మెసేజ్ వచ్చినప్పుడు చూపిస్తదది. ఏమైనా అమౌంట్ కట్ అవుతున్నాయా? లేదా? 399 కట్ అవుతుందా? లేదా? అని చూపిస్తది. అదొకసారి చూసుకొని మీరు ఎనేబుల్ అయితే చేయండి. మాక్సిమం 90% అయితే కట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. ఓకేనా? సో, ఇవి మీరు కొన్ని సంగతులు గుర్తుపెట్టుకోవాల్సినయి. మీరు అబ్జర్వ్ చేస్తే పర్‌ప్లెక్సిటీ గాని, జెమినీ గాని, అట్లానే చాట్‌జీపీటీ గాని ఇవన్నీ గూడా ఇప్పుడు ఫ్రీగా ఆప్షన్స్ ఇస్తున్నాయి. ఒకటి అఫ్‌కోర్స్ కాంపిటీషన్ తట్టుకోవడానికి. రెండోది ఏంటి అంటే గనక, మనం ఈ ఫ్రీ ఆప్షన్ అనేది అలవాటు పడ్డాము అంటే గనక డెఫినిట్‌గా రేపొద్దున వాటి మీద డిపెండెన్సీ పెరిగిపోతది కాబట్టి, ఆటోమేటిక్‌గా ప్రో ఆప్షన్స్ అనేవి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది తీసుకుంటున్నారు. బట్ నార్మల్ యూజర్ కూడా దీనికి అలవాటు పడ్డాడు అంటే గనక రేపొద్దున ప్రో ఆప్షన్ తీసుకోవటానికి ఈజీ అవుతదనమాట. జనరల్‌గా స్టార్టప్స్ వాడే టెక్నిక్కే ఇది. అందుకనే మీరు వీటికి అడిక్ట్ అయితే అవ్వద్దు. ప్రతి దానికి వెళ్లి దాన్ని అడగొద్దండి. కొన్ని యాక్చువల్‌గా మన బుర్రతో ఆలోచించాలి. లేదంటే అది మర్చిపోతాము. అది ఆటోమేటిక్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అబ్జర్వ్ చేసుకోండి మిమ్మల్ని. ప్రతి చిన్నదానికి కూడా ఎళ్లి చాట్‌జీపీటీనో, జెమినీనో అడగటం అనేది అలవాటవుతుందనమాట. అలా అలవాటైన ప్రతిసారి ఏమవుతదంటే ఏఐ మనల్ని డామినేట్ చేస్తా ఉంటది. సో, ఏఐని ఎక్కడ మనం వాడుకోవాలో దాన్ని ఒక అసిస్టెంట్‌గానే వాడుకోవాలి తప్పితే దానికి మనం బానిస అవ్వకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, నాకైతే గో వెర్షన్ అనేది ఎనేబుల్ అయిపోయిందండి. సో, ఇక్కడ గో వెర్షన్ చూసుకుంటే గనక దీని అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాము. ఫ్రీ దాని మీద కంపేర్ చేస్తే గనక దీంట్లో జీపీటీ-5 ఏదైతే ప్రెజెంట్ లేటెస్ట్ ఉందో దాన్ని యాక్సెస్ చేయొచ్చనమాట. ఫ్రీ దాంట్లో ఆ ఆప్షన్ అయితే మనకి లేదు. సో, అలానే ఇక్కడొచ్చేసరికి ఏంటి అంటే ఫాస్టర్ ఇమేజ్ క్రియేషన్. ఫ్రీలో ఏంటి అంటే మనకి ఇమేజ్ క్రియేషన్ చాలా స్లో ఉంటది. నేను ఈ ఇమేజెస్ ఇప్పుడు క్రియేట్ చేయలేను. టైం తీసుకుంటున్నాను. ఇలా మెసేజ్ చేస్తా ఉంటది. బట్ దీంట్లో వచ్చేసరికి ఇమేజ్ క్రియేషన్ అది ఫాస్టర్‌గా వస్తుంది. మొన్నటి వరకైతే ఓకే. చాలా ఇమేజెస్ ఇచ్చేది. నేను ట్రై చేశాను. బట్ ఇప్పుడు అందరూ మళ్ళీ గో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది తెలీదు. ఓకే. ఫ్రీ మీద అయితే మనకు ఫాస్ట్ ఇమేజ్ క్రియేషన్ ఉంటది. అట్లానే మెమరీ గాని, కాంటెక్స్ట్ విండో అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తామో, అది అవుట్‌పుట్ ఇస్తామో దాని సైజ్ అన్నమాట. టెక్నికల్‌గా యాక్చువల్‌గా ఆ కాంటెక్స్ట్ విండో సైజ్ అనేది ఎక్కువుంటదన్నమాట. సో, అలానే డీప్ రీసెర్చ్, ప్రాజెక్ట్స్, టాస్క్‌లు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి గో ఫ్రీ వెర్షన్‌తో పోల్చుకుంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎస్పెషల్లీ డీప్ రీసెర్చ్. మనం ఏదైనా రీసెర్చ్ చేయాలి అంటే గనక ఫ్రీ వెర్షన్‌లో వచ్చేసరికి ఆ డీప్ రీసెర్చ్ అనేది మనకు అందుబాటులో లేదు. సో, మామూలుగా గో వెర్షన్‌లో వచ్చేసరికి ఆ డీప్ రీసెర్చ్ అనేది అంటే ఇంటర్నెట్‌లో ఎస్పెషల్లీ మీరు స్టార్టప్ ఐడియాలు, బిజినెస్ ఐడియాలు లేదా ఏదో రీసెర్చ్ వర్క్ కోసము ట్రై చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతదనమాట. సో, ఇలాంటియన్నీ అన్నీ ఉన్నాయి. ఇంక నెక్స్ట్ ప్లస్. సో, ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. ఇంకా ప్లస్ ఎవరు వాడతారు? వాడాల్సిన అవసరం ఏంటి? అని డౌట్ అయితే రావచ్చు. లేదంటే డెఫినిట్‌గా గోతో పోల్చుకుంటే ప్లస్ అనేది పవర్‌ఫుల్. ఈ గో వెర్షన్ అనేది ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కోసం రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువగా బడ్జెట్ ఓరియెంటెడ్‌లో ఉంటాం కాబట్టి మనల్ని అంటే మన మార్కెట్ అట్రాక్ట్ చేయడానికి గో వెర్షన్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కాంపిటీషన్ తట్టుకోవడానికి ఆ గో వెర్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు 1 ఇయర్ పాటు. బట్ ప్లస్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్. మీరు గనక ఏదైనా మీ స్టార్టప్స్ కోసమో, మార్కెటింగ్ కోసమో, దేనికోసమైనా సరే మీ వర్క్ కోసము చాట్‌జీపీటీ వాడాలి అంటే గనక నా సజెషన్ మీరు పెట్టుకోగలరు అనుకుంటే రూ. 2000 పెట్టుకోగలరు అనుకుంటే మటుకు ప్లస్ వెర్షన్ అనేది గోతో పోల్చుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే. బట్ ఎవరైతే అంత అమౌంట్ పెట్టలేము అనుకున్న వాళ్ళకి రైట్ నౌ గో వెర్షన్ అనేది ఒక ఆప్షన్ అన్నమాట మనకి. బట్ ప్లస్‌లో వచ్చేసరికి ఏంటి అంటే ఇంకా మోస్ట్ అడ్వాన్స్‌డ్ రీజనింగ్ ఉంటది. సొరా వీడియో జనరేషన్స్ ఉంటాయి. ఇంకా ఇమేజ్ క్రియేషన్ ఇవన్నీ గూడా చాలా ఫాస్ట్‌గా వస్తాయి. అవి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో, డెఫినిట్‌గా ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోండి. ఫ్రీ ఆప్షన్స్ అనేవి. బట్ దాని మీద పూర్తిగా డిపెండ్ అయితే అవ్వద్దు. సో, ఇలాంటిది ఇంకో మంచి వీడియోతో మన ఛానెల్‌లో కలుద్దాం. అంతవరకు ససేషన్ మీ రవికిరణ్. థాంక్ యూ.